దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినప్పుడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఇప్పుడు మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు అంట. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడంట. కాబట్టి దేవుడైన యెహోవా ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని ఆయన ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి మనము కూడా నీతిగా నడుచుకొనవలెను. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికినప్పుడు దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీతిగా బతకకుండా, యథార్థం బతకకుండా మనం ఉన్నట్లయితే ఎన్నో శ్రమలు, బాధలు అనుభవిస్తాము. దేవుడు మనల్ని చేయి విడిపెట్టడు, నీతిమంతులను చేయి విడిపెట్టడు, అనీతిమంతులను చేయి విడిపెట్టడు. కానీ దేవుడు నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అని దావీదు మహారాజు తెలియపరుచున్నాడు. కాబట్టి మనము నీతిమంతులుగా నడుచుకున్నప్పుడు నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఏమంటున్నాడు? నా నీతిని గట్టిగా పట్టుకొందును అంటున్నాడు. మనము కూడా ఈ భూలోకంలో జీవిస్తున్న మనము, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము ఈ లోకములో మనం ఎలాగ జీవించాలంటే నీతిగా జీవించాలి. నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఆకాశముల నుండి భూమిలో జీవిస్తున్న మనలను ఆయన ఆశీర్వదిస్తాడని మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నది. కాబట్టి నీతిని తగినట్లుగా మన యొక్క నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేస్తాడు. మన యొక్క గృహము నీతిగా ఉన్నట్లయితే మన గృహాన్ని ఏం చేసిన వర్ధిల్లింప చేస్తాడు. నీతి లేకుండా, యథార్థం లేకుండా మనం జీవించినట్లయితే మనము ఎలాగున్నామో అలాగనే ఉంటాము. కానీ మనం వర్ధిల్లలేము, మనం ఆశీర్వదింపబడలేము, దీవింపబడలేము. కాబట్టి మనము మన నీతి తగినట్టు మన నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి వలన ఎన్నో శ్రమలు, బాధలు కలిగిన కూడా మనము ధన్యులమే. ఆ ధన్యత పొందుకున్నాడు యోబు. ఆయన సర్వస్వము కోల్పోయినాడు. బిడ్డలను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, వాటంటిని కూడా యోబు సర్వస్వమును కోల్పోయి ఉన్నప్పుడు ఆయన నీతిని విడిచిపెట్టుకోకుండా గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి 2 అంతల ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. తిరిగి దేవుడు అతనిని ఆశీర్వదించినాడు. ప్రియులారా, గల కారణం ఏంటంటే అతడు నీతిగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, న్యాయముగా నడుచుకున్నాడు. కాబట్టి దేవుడిని యెహోవా యోబును 2 అంతల ఆశీర్వాదముతో నింపినాడు. మనము కూడా మనం నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యము తెలియపరుస్తుంది. మనం గమనించినప్పుడు 1 దినవృత్తాంతములో 17వ అధ్యాయం 27వ వచనములో, యెహోవా నీవు ఆశీర్వదించినట్లు అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటికి అది పోనే పోదు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించకుండా భూలోక సంబంధించిన ఆశీర్వాదములను పొందుకున్నట్లయితే ఆ ఆశీర్వాదాలు ఏమైందంటే పోతాయి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నిలకడగా ఉంటాయి. ఆ నిలకడ మన దేవుని యొక్క ఆశీర్వాదం నిలకడగా ఉండాలంటే యోబులాగా మనము మన నీతిని గట్టిగా పట్టుకొని ఉండాలి. నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించినప్పుడు
ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబం దీవిస్తాడు, మన పిల్లలు మన సంతతిని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన నడిపిస్తూ నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యమును కూడా వారసులుగా నేను ఏర్పరచుకుంటాడు ప్రియులారా. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే, మనము ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను కానీ నీతిమంతులుగా జీవించినప్పుడు నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినాడు. కాబట్టి ఈ లోకములో మనం నీతిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.